జై శ్రీరామ్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు ఒక ఇంపార్టెంట్ టాపిక్ డిస్కస్ చేద్దాం అనుకుంటున్నాను మీతో కలిసి. ఎందుకంటే నాకు అనిపించిన కొన్ని ఒపీనియన్స్ షేర్ చేసుకుందాం అని చెప్పి అనుకుంటున్నాను మన అందరితోటి కలిసి. అదేంటంటే లైఫ్‌లో సర్టెన్ టైం అంటూ వస్తది. అప్పుడు మనం ఒంటరిగా ఉంటే చాలా బాధ అనిపిస్తుంటది. అరే! ఎందుకు ఇలా ఉండిపోయాం అనిపిస్తుంటది చాలా సార్లు. ఆ సిట్యుయేషన్ వచ్చినప్పుడు ఎలా ఫీల్ అవుతారు మనుషులంటే ఇప్పుడు బాగానే ఉంటది ప్రెజెంట్. కానీ తర్వాత తర్వాత అర్థమవుద్దన్నమాట దాని యొక్క బాధ ఏంటని చెప్పి. నాకేంటి నువ్వు ఉండిపోగలను. నాకేంటి నేను చేసేయగలను. నువ్వు ఒక్కడిని బతికేయగలను. పర్లేదా ఇదేం లైఫ్ ఇంకా చాలా చూసాను నేను అనుకుంటాను చాలాసార్లు. కానీ ఒంటరిగా ఉండే బాధ ఎలా ఉంటుందంటే చెప్పడం బాగానే ఉంటుంది. కానీ తీసుకోవడం బట్టి అర్థమవుతుంటుంది. ఒంటరిగా బతకడం పెద్ద విషయం కాదు. కానీ ఒకరితో మన లైఫ్ అనుకుని వాళ్ళతో లైఫ్‌లో ఉండాలని ఊహించుకున్నప్పుడు అంతా బాగున్నప్పుడు సడన్‌గా ఆ వ్యక్తి మనం వదిలి వెళ్ళిపోయినప్పుడు మనం ఒంటరి చూసారా అది నిజమైన ఒంటరితనం అంటే. నాకు ఎందుకో ఇది ఒక ఇంపార్టెంట్ టాపిక్ అనిపించింది. ఏంటంటే ఒంటరిగా ఉండిపోగలను చేసేయగలను అనుకుంటాం. ఎందుకంటే ఎవరినో మనం ఇష్టపడతాం. వాళ్ళు మన ఉద్యోగం వెళ్ళిపోతారు. ఇంకా ఎఫెక్ట్‌లో ఉండిపోయాం మనం. ఇంకా ఒంటరిగా బతికేద్దాం చాలు అని అనుకుంటాం. కానీ టైం గడిచే కొద్దీ యాక్సెప్ట్ చేస్తామన్నమాట. ఓహ్! మనం ఇలా చేసాం, అలా చేసాం అని చెప్పేసి. చిన్న చిన్న తప్పులకి మనం దిగువ మనుషులని అనిపిస్తుంటుంది మనకి. నిజంగా ఒకరు మనకు కావాలనుకుంటే వాళ్ళ కోసం మనం ఎఫర్ట్స్ పెట్టాలి కన్ఫర్మ్‌గా. కావాలనుకుంటే మాత్రం సమయం గడిచిపోయిన తర్వాత ఆ మూమెంట్ వెళ్ళిపోయిన తర్వాత మనం ఎంత కావాలనుకున్నా ఆ మనిషి మన దగ్గర రారు. మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళలేం. ఎందుకంటే ఈ గ్యాప్‌లో వాళ్ళు ఇంకోళ్ళతో కనెక్ట్ అవ్వచ్చు. లేకపోతే మనం మర్చిపోవచ్చు కూడా. అలా మర్చిపోయి వెళ్ళిపోయిన వాళ్ళ వెనకాల మనం పడుతూ ఉండడం అనేది కరెక్ట్ అయితే కాదు. నిజంగా మనం ప్రేమిస్తున్నామంటే వాళ్ళు నచ్చిన పని మనం చేయనివ్వం వాళ్ళ. అలా అని చెప్పి మన ముందు వేరే వాళ్ళు తిరుగుతూ ఒప్పుకోకూడదు. ఖచ్చితంగా ఒప్పుకోకూడదు. నిజంగా ప్రేమ నిజమైన ప్రేమ అయితే ఏం జరిగినా యాక్సెప్ట్ చేసేయాలని చెప్పి అంటారు. అసలు ప్రేమ అంటే ఏంటి? ఒక మనిషి వాల్యూస్‌కి మనం రెస్పెక్ట్ ఇవ్వగలగాలి. నా దృష్టిలో అదే ప్రేమ అంటే. ఆ మనిషికి నచ్చిన పని మనం చేయనివ్వాలి. ఓకే. కానీ ఒకళ్ళతో మన లైఫ్‌లో ఉందాం అనుకున్న వ్యక్తి ఇంకొకరితో దగ్గర అవుతున్నారంటే మనం వాళ్ళ లైఫ్‌లో లేనట్టే కదా! ఆ లేని ప్లేస్ కోసం మనం పోరాడడం అనేది చాలా తప్పు. సో, వాళ్ళకి నచ్చింది ఇలా ఉండడం నా ఇష్టం. అలా చేయనివ్వండి. కానీ మళ్ళీ మనం వాళ్ళ లైఫ్‌లోకి వెళ్ళిపోయి వాళ్ళే చేద్దాం అని చెప్పి అనుకోకూడదు. అది చాలా తప్పు. ఈ గ్యాప్‌లో వాళ్ళు ఎలా ఉన్నారు? ఏంటి? ఏం చేస్తున్నారు? బాగున్నారా? బాగోలేదా? ఇయన్నీ ఆలోచనలు వచ్చేస్తుంటాయి. ఎందుకంటే మనం ఎంతగానో వాళ్ళతో లైఫ్ లీడ్ చేద్దాం అనుకున్నాం. కానీ ఏదో ప్రాబ్లమ్ వల్ల డిస్కనెక్ట్ అయిపోయింటారు వాళ్ళు మన లైఫ్ నుంచి. కానీ వాళ్ళ మీద ఉన్న ఫీలింగ్స్ అలా ఉండిపోతాయి చాలా వరకు. ఇక్కడేదో పెద్ద క్లాస్ చెప్పడానికి నేను రాలే. వాళ్ళ తప్పు, వీళ్ళ తప్పు, అమ్మాయి తప్పు, అబ్బాయి తప్పు. తప్పులని చెప్పడానికి రాలేదు. కానీ ఒకసారి ఆలోచించండి. ఒక వ్యక్తి మీ లైఫ్‌లో ఉందాం అనుకుని ఫిక్స్ అయినప్పుడు వాళ్ళలో మీ తప్పులు అనిపిస్తే చెప్పండి వాళ్ళు సరి చేసుకుంటారు. అప్పుడు సరి చేసుకోవాలి అప్పుడు ఆలోచించండి ఏం చేయాలని చెప్పేసి. ప్రతి చిన్న విషయానికి దూరం అయిపోయి లేకపోతే బ్రేకప్ అని పేరు పెట్టుకుని మళ్ళీ వేరేతో వరకు కనెక్ట్ అయిపోయి వాళ్ళు మళ్ళీ ప్రేమించి వాళ్ళు నచ్చకపోతే మళ్ళీ బ్రేకప్ చెప్పుకొని ఇలా ఎంతమంది అలా నిజమైన ప్రేమ అంటే ఇంతేనా? దానికి ప్రేమ అంటే పేరు పెట్టకండి దయచేసి. ఇంకా చాలా పేర్లు వచ్చాయి సిచ్యువేషన్ చెప్పని చెప్పి బెంచింగ్ అని చెప్పి అవి వాడుకోండి బాగుంటుంది. కానీ ప్రేమని పేరు పెట్టి మన అవసరాల కోసం తప్పు అనిపిస్తుంది ఎందుకో. ఇది బట్టి ఎవరిని ఫోర్స్ చేసినట్టు కాదు. ఇది నా జస్ట్ ఒపీనియన్ మాత్రం చెప్తున్నాను అంతే. అదిగో వాళ్ళు చేశారు కదా నేను చేస్తా, వీళ్ళు చేస్తారు కదా నేను చేస్తా అంటే వాళ్ళు చేస్తున్నావు నువ్వు చేస్తున్నావు కానీ నీకంటే ఒక ఒపీనియన్ లేదా అంటే పక్కోడు ఏం చేస్తా చేస్తావు అన్నమాట. మనం ఒకళ్ళు మనస్ఫూర్తిగా ప్రేమించినప్పుడు మనలో మనకే తెలియని క్వాలిటీస్ అనేవి మనకు తెలుస్తుంటాయి అన్నమాట. ఓహ్! మనం ఇంత గొప్పగా ప్రేమించగలమా అని చెప్పి తెలుస్తుంటుంది. అందరి ముందు తెలియదు కానీ నా ఒపీనియన్ చెప్తున్నాను. ఒక అబ్బాయి నిజంగా ఒక అమ్మాయిని ప్రేమిస్తే అబ్బాయి దృష్టిలో అమ్మాయి ఒక దేవత కనపడుతుంది. ఇంకా పొద్దున సాయంత్రం ఇంకా తన ధ్యాసలో ఉంటాడు అబ్బాయి. అమ్మాయికి ఏం చేస్తే బాగుంటుంది, ఏం ఇస్తే బాగుంటుంది, ఏం వస్తుంది అని చెప్పి ఆలోచన ఉండిపోతాడు. అది ఒక అమ్మాయికి అబ్బాయి బాగా నచ్చితే కనుక ప్రేమిస్తే కనుక మీరు నమ్మరు, తను చూపించే ప్రేమ ఇంకెవరు చూపించలేరు ప్రపంచంలో. అంత బాగుంటుంది ఆ అమ్మాయి ప్రేమ. నిజంగా అబ్బాయిని ప్రేమిస్తే కనుక అలాంటివి ఎన్నో మంచి మంచి క్వాలిటీస్ ఉంటాయి అన్నమాట. అవి మేము ప్రేమించే వల్ల బయటపడుతుంటాయి. మనం అవి మానేసి ఏదో అవసరం కోసం పెట్టుకుని పేరు పెట్టుకుని చేసుకుని అది కాదు కదా ప్రేమ అంటే. ఆ ప్రేమ గొప్పదని తెలుసుకోగలగాలి మనం. ఇక ఎవరు తెలుసుకోవట్లేదు. ప్రేమ అంటే టైం పాస్. ఓహ్! ఇది అయిపోయింది నెక్స్ట్ ఇంకోటి ఏంటి అని తప్ప నిజంగా ఒక వ్యక్తిని నమ్మి ఆ వ్యక్తి లైఫ్‌లో ఉన్న వాళ్ళు ఉంటారు సార్ ఫస్ట్ చాలా గొప్పవాళ్ళు. ఇంకా అలా ఉన్నారంటే ఇంకా చాలా చాలా గొప్ప ప్రేమించినప్పుడు అబ్బాయి అమ్మాయి గాని, అమ్మాయి అబ్బాయి గాని ప్రేమించినప్పుడు ఒకరి కోసం ఒకళ్ళు నుంచోగలగాలి. స్టాండ్ తీసుకోగలగాలి. అది నిజమైన ప్రేమ అంటే. అది మానేసి వాళ్ళు ఒప్పుకోలేదు, వీళ్ళు ఒప్పుకోలేదు అని చెప్పేసి ఒక సాకు చెప్పి అది ఒప్పుకున్నా కానీ వాళ్ళు కావాలి రీజన్ చెప్పేసుకొని వదిలిపోవడం చాలా కరెక్ట్ అయితే కాదు నా దృష్టిలో. నిజంగా మీరు ప్రేమిద్దాం, కలిసి ఉందాం అనుకున్నప్పుడు మాత్రమే ఈ ప్రేమ అనే వర్డ్ యూజ్ చేయండి. లేదంటే మానేయండి. ఒకరి కోసం కలిసి ఉందాం అనుకున్నప్పుడు కన్ఫామ్‌గా ఆలోచించండి ఒకరి కోసం ఒకరు. ఏంటని చెప్పి. అది కాకుండా ఆప్షన్స్ ఉన్నాయని చెప్పేసి వీడు కాకపోతే ఇంకోడు, తను కాకపోతే ఇంకో అమ్మాయి అని చెప్పి మనం వెళ్ళిపోయి వాళ్ళని ఒక ఫాల్స్ ఫాల్స్ ఇమేజ్ క్రియేట్ చేసి వాళ్ళు వీళ్ళు కూడా ఫాల్స్ ఇమేజ్ క్రియేట్ చేసుకొని
సో నెక్స్ట్ టైం ప్రేమ వచ్చి నిజంగా ప్రేమించిన ఎవరు ప్రేమించినా కానీ దాన్ని తప్పుగా అర్థం చేసుకుంటారు. అది నిజం కాదేమో, ఇదంతా ఒక ఫాల్స్ ఇమేజ్ ఏమో అనుకుంటారు అనమాట. కానీ నిజంగా ప్రేమిస్తే కనుక ఒకరి కోసం ఒకరు అర్థం చేసుకున్నప్పుడు వాళ్ళ ప్లేస్ నుండి ఆలోచించండి. విడిపోయేటప్పుడు మీకు తెలుస్తుంది వాడు పడే బాధ ఏంటని చెప్పి. అది కాకుండా అంత కామన్ రోజుల్లో కొన్ని రోజులు ఉంటాం, విడిపోతాం, ఇంకొకరితో చూసుకుంటాం అంటే ఇంకా ప్రేమకు విలువ ఉంటుంది. కాబట్టి నువ్వు ఇచ్చిన పేరు పెట్టుకోండి, ప్రేమ పేరు కూడా పెట్టుకోకండి. నీకు నీ పార్ట్నర్లో నువ్వు ప్రేమించే వాళ్ళు నచ్చలేదు అనుకో క్వాలిటీస్ చెప్పు, వాడికి సరి చేసుకుంటాడు. సో ఇలా ఉందని చెప్తే ఒకరు అర్థం చేసుకుంటారు. ఓపెన్గా మాట్లాడుకొని కూర్చుని అప్పుడు అర్థమవుతుంది వాడి ప్రాబ్లం ఏంటో నీ ప్రాబ్లం ఏంటో, వాడి ఉన్న ప్రాబ్లమ్స్ నీ ప్రాబ్లమ్స్ అర్థమవుతాయి. అది మానేసి ఎవరిలా విడిపోయారు అనుకోండి, ఇంక కలిసి ఉన్న దానికి వాల్యూ ఉంటుంది. అసలు ఆలోచించండి మీరు, నేను చెప్పాను కాకపోయినా. ప్రేమ విషయం పక్కన పెట్టండి. మనం పెళ్లి చేసుకున్న తర్వాత ఒక వైఫ్ అండ్ హస్బెండ్ వాళ్ళిద్దరు కదా ఒకటే. పెళ్ళైన తర్వాత ఒకరినొకరు అర్థం చేసుకోవాలి, ఒకరినొకరు చెప్పుకోగలగాలి. నీకేం ప్రాబ్లమ్స్ నాకేం ప్రాబ్లమ్స్ అని చెప్పి కలిసి మాట్లాడుకోగలగాలి. కలిసి మాట్లాడుకుంటే సగం ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతే సగం వరకు విడాకుల వరకు వెళ్ళవు చాలా వరకు. కానీ అలా మాట్లాడుకునే ఎఫర్ట్స్ పెట్టేవాళ్ళు ఎంతమంది ఉన్నారు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి అలవాటు, నేను ఓపెన్గా బతకగలను, నేను బతకలేని జరుగుని చెప్పి. మీరు బతకగలరు, మీ వైఫ్ బతకగలరు, మీరు బతకగలరు. కానీ పిల్లలు ఉంటే వాళ్ళు ఎలా చూస్తారు మిమ్మల్ని అర్థం చేసుకోండి. నేను ఏదో పెద్ద క్లాస్ పీకేద్దని చెప్పి రాలేదు. నాకు అనిపించింది కొన్ని ఒపీనియన్ చూస్తున్నాను బయట చాలామంది చూసిన అర్థమైందన్నమాట. అలా కూర్చొని మాడుకునే వాటికి కూడా ఇంత పెద్ద కేసులు పెట్టేసుకోవడం, ఒకరికి విడిపోవడం, బ్రేకప్ చెప్పుకోవడం, విడిపోవడం ఏంటిది? అంటే ఎంతమందిలో ఎన్ని తప్పులు కన్నా విడిపోతుంటారా? అలా అయితే ప్రపంచంలో ఎవరు సెట్ అవ్వరు ఒకరు ఇంకా అలా వెళ్ళిపోతుంటారు లైఫ్ అంతా. నేను అందరినీ తప్పు పడట్లేదు, కొంతమంది ఉంటారు మంచివాళ్ళు, ప్రేమించిన అవసరం ఉండిపోయే వాళ్ళు చాలామంది ఉన్నారు, ఇప్పటికీ ఉన్నారు. ఒకవేళ పెళ్ళి సెట్ అవ్వకపోయినా ఆ ప్రేమించిన వ్యక్తి కోసం ఉండిపోయే అబ్బాయిలు ఉన్నారు, అమ్మాయిలు కూడా ఉన్నారు. గొప్ప విషయం. కానీ వాళ్ళు చాలా తక్కువ అయిపోతున్నారు, ఎందుకంటే చాలామంది ఇన్ఫ్లుయెన్స్ అయిపోతున్నారు పక్క వాళ్ళ వల్ల. ఇలా ఉండకూడదేమో, ఇదంతా తప్పులు ఈ రోజుల్లో, ఇంకోటి చూసుకుందాం, వీళ్ళు చూసుకుందాం అని చెప్పి ఇంకా లైఫ్ అలా మార్చుకుంటూ వెళ్ళిపోతుంటే నిజమైన ప్రేమ మనం చూడండి ఎప్పటికీ. అలా మన పేరెంట్స్ ఎలా ఉంటారు అంతకుముందు, ఎందుకు కష్టం భరించి ఉండేవాళ్ళు. ఆ పర్సంటేజ్ డైవర్స్ పెరిగిపోయేప్పటికి అంటే దాని అర్థం ఏంటి? ఇంత టెక్నాలజీ పెరిగిపోయినా ఒక మనిషికి ఇంకో మనిషి పక్కన ఇన్ని విషయాలు తెలుస్తుందా కానీ ఇంకా మనం దూరం అయిపోతున్నాం. దానికి కారణం ఏంటి? ఎందుకంటే మనం చేసుకోవాలన్న నమ్మకం తప్ప కలిసి బతకని ఆలోచన ఎవరితో ఉండలేదు. దానివల్ల చాలా విడిపోతున్నాం చాలామంది జనం. ఒక్కసారి ఆలోచించండి, కలిసి బతకడం వల్ల ఎంత గొప్ప విషయం ఉందో అప్పుడు మీకు అర్థమవుతుంది దాని ఒక గొప్పతనం ఏంటో. విడిపోవడంలో ఏమీ ఉండదు, కలిసి బతకడం వల్ల జీవితం ఉంటుంది. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎంత బాధ వచ్చినా కానీ ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తూ ఒకరినొకరు సపోర్ట్ చేసుకుని కలిసి ఉండే లైఫ్ చాలా బాగుంటుంది. అలా ఉండే వాళ్ళందరూ కూడా చాలా గొప్పవాళ్ళు. అందరూ బాగుండాలి, అందరికి మంచి జరగాలి. నేను చెప్పిన విషయం ఏదో ఎవరైనా టార్గెట్ చేసి చెప్పిన విషయం అయితే కాదు. కనీసం కొంతమంది అర్థం చేసుకుంటారని చెప్పిన విషయాన్ని అనుకుంటూ చెప్పిన మాట ఇదంతా. అంత ఎవరినో ఏదో చేద్దాం అని చెప్పి ఏదో మార్చేదని చెప్పినట్టు కాదు. కనీసం ఒకసారి వాళ్ళు చేస్తారు, ఇలాంటి టాపిక్ చెప్తే కొంచెం బెటర్గా ఉంటుందని అనిపించింది నాకు. నేను చెప్పిన విషయాలు మీకు ఏమైనా నచ్చితే, అర్థమైతే ఆలోచించండి. అర్థం కాలేదనుకో, జై శ్రీరామ్. అందరూ బాగుండాలి, అందరికి మంచి జరగాలి.